హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విక్రమ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మీరు ముందుగా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. సో, మన ఛానల్‌లో అయితే రెగ్యులర్‌గా అమెజాన్‌కి సంబంధించి జాబ్ అప్డేట్స్ గానీ, అమెజాన్‌కి సంబంధించి ఎగ్జామ్ రిలేటెడ్ ఇంటర్వ్యూ క్వెషన్స్ గానీ, ఎగ్జామ్ ప్యాటర్న్ గానీ, అండ్ ఎగ్జామ్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేదైతే ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్‌లో చాలా వీడియోస్‌లో చెప్పడం జరిగింది. సో, మీకైతే ఛానల్ అయితే చాలా విధాలుగా అమెజాన్ జాబ్స్‌కి ప్రిపరేషన్ చేసే వాళ్ళకైతే యూజ్‌ఫుల్ అవుతుంది. సో, సబ్స్క్రైబ్ చేసుకొనైతే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని పెట్టుకోండి. సో, ఇలా నేను జాబ్ అప్డేట్స్ ఇచ్చినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారానైతే రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో కెరియర్ బై విక్రమ్ అనే పేజ్ గూడా ఉంది. సో, అక్కడ గూడా ఫాలో చేసుకోండి. సో, ఎవరికైతే అమెజాన్‌లో L2 జాబ్‌కి ఇంట్రెస్ట్ ఉందో, సో, దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇదొక మంచి ఆపర్చునిటీ ఎవరికైతే ఫ్రెషర్స్ గాని ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి. సో, దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉన్నారు అంత ప్యాకేజ్ ఎలా ఉంటుంది, రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అంతా కూడా డిస్కస్ చేద్దాం. సో, నేను ఈ జాబ్ యొక్క అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తా. సో, అక్కడ త్రూ మీరు ఆ జాబ్‌కైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేయొచ్చు. సో, మీరు వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అప్లికేషన్ లింక్ క్లిక్ చేసిన వెంటనే సో, ఇప్పుడు నేను ఏదైతే స్క్రీన్ మీకు చూపిస్తున్నానో సో, ఈ స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. సో, దాని తర్వాత ఇక్కడ కనిపిస్తున్న అప్లై నౌ బటన్ క్లిక్ చేసి యూజ్ చేసుకొని మనమైతే జాబ్‌కైతే అప్లై చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసినట్టయితే రోల్ నేమ్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ అండ్ ఈ రోల్ వచ్చేసి ఈరోజు 23 అంటే సో, 2 డేస్ బ్యాక్ 21 రోజైతే ఈ రోల్ అయితే రిక్రూట్‌మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. సో, మనకి హైరింగ్ లొకేషన్ వచ్చేసి కర్ణాటక ఆఫీస్ నుంచెలైతే హైరింగ్ జరుగుతుంది. అండ్ మనం ఒకసారి డిస్క్రిప్షన్ చూద్దాం. ఇన్వెస్టిగేషన్ అసోసియేట్. ఇదొక L2 జాబ్ రోల్ అండి. మనకి దీనికి వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ప్లీజ్ నోట్ దిస్ ఈస్ ద జాబ్ ఆఫ్ సీజనల్ రోల్ ఫర్ ఎఫ్‌టీసీ 9 మంత్స్ ఆన్ అమెజాన్ పేరోల్. సో, వీళ్ళు 9 మంత్స్ కాంట్రాక్ట్ రోల్ కింద హైర్ చేసుకుంటున్నారు. సో, బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ అండ్ మన పర్ఫార్మెన్స్ అనేది మన నెక్స్ట్ ఫర్దర్‌గా మనది కాంట్రాక్ట్ పీరియడ్ అనేది ఎక్స్‌టెండ్ చేయడమా, లేకపోతే మనల్ని ఎఫ్‌టీసీ టు ఎఫ్‌టీ అంటే ఫుల్ టైమ్ ఎంప్లాయీగా కన్వర్ట్ చేయడమా అనేది జరుగుతుంది. సో, మన పర్ఫార్మెన్స్ మీద అండ్ బిజినెస్ రిక్వైర్ మీద 2 బేస్ చేసుకొని ఉంటుంది. సో, మన పర్ఫార్మెన్స్ మంచిగున్న కొన్ని కొన్ని ఛాన్స్‌లో పర్మనెంట్ చేయలేకపోవచ్చు. సో, మనకు ప్రీవియస్‌గా ఫర్దర్‌గా వేరే రోల్స్‌కి అమెజాన్‌లోనైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఈ రోల్‌కైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేయండి. అండ్ మెయిన్‌గా ఈ రోల్‌లో వర్క్ ఏముంటదనేది చూద్దాం. సో, ట్రాన్సాక్షన్ రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది మెయిన్ మోటివ్ ఈ రోల్ వాళ్ళకి. అండ్ ఇక్కడ క్యాండిడేట్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ వైడ్ రేంజ్ ఆఫ్ డ్యూటీస్ రిలేటెడ్ టు ఇన్వెస్టిగేషన్ అండ్ ఎలిమినేషన్ ఆఫ్ ఆన్‌లైన్ ఈ-కామర్స్ రిస్క్. సో, దీని మీదనైతే ఈ టీమ్ వాళ్ళైతే వర్క్ చేస్తారు. సో, దీనికి సంబంధించి మన ఛానెల్‌లో క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ చాలా వీడియోస్ ఉన్నాయి. ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా చూడండి. అండ్ దిస్ ఇన్వెస్టిగేటర్స్ పొజిషన్ రిలైస్ ఆన్ ఎక్సలెంట్ జడ్జ్‌మెంట్ టు ప్లాన్ అండ్ అకాంప్లిష్ గోల్స్ అండ్ విల్ వర్క్ అండర్ లిమిటెడ్ సూపర్విజన్ ఆఫ్ ద మేనేజర్ and excellent individual problem solving and analytical skills are used to authenticate customers and complex transactions. So nearly all decisions are expected to be made independently with no little guidance and a high degree of accuracy. సో, ప్రాపర్‌గా అక్యురసీ మెయింటైన్ చేసుకుంటూ మనమైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ మన మీదనైతే మేనేజర్స్ ఉంటారు. సో, వాళ్ళ ఐడియాస్ గాని, వాళ్ళ సజెషన్స్ గాని తీసుకుంటూ మన మీద ఎస్ఎంఈస్ వీళ్ళందరూ ఉంటారు. సో, వాళ్ళని కోఆర్డినేషన్ చేసుకుంటూ మనమైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. And the transaction risk investigator will be required to engage in frequent written and verbal communication with the department management and risk analysis, risk engineers, and other company associates and third party to accomplish goals. So they are also be required to contact customers by phone. Productivity and quality assurance will be evaluated along with the overall contribution to the development of the department. సో, మన ఓవరాల్ కంట్రిబ్యూషన్ డెవలప్‌మెంట్ ఆఫ్ ద డిపార్ట్‌మెంట్‌కి ఎంత ఉన్నది అనేదాన్ని కూడా వీళ్ళు మెజర్ చేస్తారు. సో, మన పర్ఫార్మెన్స్ ఇది అన్ని బేస్ మీద ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. సో, ఇక్కడ కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఇచ్చినారు. సో, ఇందులో కూడా అదే ఉంటుంది. మనకి ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేయాలి అండ్ ప్రాపర్ ఎస్ఓపి యూజ్ చేసుకొని వర్క్ చేయాలి అనేది. అండ్ నెక్స్ట్ మనం కస్టమర్స్‌కి ఏదైతే ఒక పాయింట్ ఆఫ్‌లో మనం వాళ్ళని కాంటాక్ట్ చేయనికి మొబైల్ ద్వారా గానీ, ఈమెయిల్ ద్వారా గానీ, లేపోతే నెక్స్ట్ చాట్ ప్రాసెస్ ద్వారా గానీ మనమైతే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సి ఉంటుంది. సో, ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు. సో, ఇదంతా జాబ్ రెస్పాన్సిబిలిటీస్. అండ్ మనకి ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఉండాలి. అండ్ వర్క్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 0 ఇయర్స్ టు 1 ఇయర్ అంటే ఫ్రెషర్స్‌కి అండ్ 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ఎలిజిబుల్ ఉంది. అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ప్రాపర్‌గా ఇంగ్లీష్ రిటన్ అండ్ స్పోకెన్ అండ్ లార్జ్ సెట్స్ ఆఫ్ డాటాని హ్యాండిల్ చేయనీకి మనకైతే ఎబిలిటీ ఉండాలి. అండ్ ఇదొచ్చేసి బేసిక్ క్వాలిఫికేషన్స్.
అండ్ దీనికి గూడా మోస్ట్‌లీ ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేయలేదు. బట్ మోస్ట్‌లీ ఏముంటుందంటే మనకి రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. అంటే 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి. మనకి ఎవ్రీ వీక్ ఆఫ్ అండ్ షిఫ్ట్ అనేది మనకి ఎవ్రీ 3, 4 మంత్స్‌కి బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి మన షిఫ్ట్ అండ్ వీక్ ఆఫ్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో, అదండి రోల్ గురించి. అండ్ మీకేమైనా డౌట్స్ ఉంటే కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మీరు అప్లై చేసిన వెంటనే మీ ప్రొఫైల్ అనేది అమెజాన్ వాళ్ళకి సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయినట్టుంటే వాళ్ళు మీకు ఎగ్జామ్ లింక్ అనేది మనకి ఆన్‌లైన్ టెస్ట్ ఇన్విటేషన్ అనే నేమ్‌తోని మనకి మెయిల్‌కైతే కాంటాక్ట్ అవుతారు. సో, థాంక్ యూ. ఆల్ ద బెస్ట్. అండ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. డూ ఫాలో ఆన్ మై ఇన్‌స్టాగ్రామ్ పేజ్. థాంక్ యూ. బై బై.